హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి విలాస్ వ్లాగ్. ఈరోజైతే నేను మక్కా వడలు చేశానండి. దీన్ని మా తెలంగాణ స్టైల్‌లో మక్క గారెలని కూడా అంటారు. ఇంకా అది ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం ముందుగా మక్క కంకాలను ఇలా ఒలిచిపెట్టుకోవాలి. ఇంకా దానికి కావాల్సినవన్నీ కూడా కడిగి పక్కన పెట్టుకోవాలండి. దీంట్లో నేనైతే చాలా వెరైటీస్ ఏసి ఏమీ చేయట్లేదు. ఎల్లిపాయలు, గ్రీన్ చిల్లీ, ఆనియన్ ఇంకా ఇవన్నీ కూడా ఇట్లా పక్కకు ఒలుచుకొని పెట్టుకున్నానండి. ఇంకా దీన్ని నేను ముందుగా మిక్సీ జార్‌లో గ్రీన్ చిల్లీని, ఎల్లిపాయలు, ఒక 1 ½ స్పూన్ సాల్ట్‌ను యాడ్ చేసి మిక్సీ పట్టుకుంటున్నాను. మిక్సీ పట్టుకొని పక్కకు తీసుకుంటున్నాను. ఎప్పుడు కానీ మిర్చిని మిక్సీ పెట్టుకోవాలనుకుంటే కంపల్సరీ సాల్ట్ ఏసుకోవాలి కొంచెం. లేదంటే కొంచెం చేదు అవుతుంది. సో, ఇంక నేనైతే ఇలా సెపరేట్‌గా ఫస్ట్ మిర్చిని పేస్ట్ చేశాను. ఎక్కువ మెత్తగా కాకుండా కొంచెం లైట్‌గా మీడియం 50% అలా చేసి పక్కకెట్టుకున్నానండి. దాని తర్వాత ఇంకా ఒలిచిపెట్టుకున్న మక్క గింజల్ని కూడా మిక్సీ చేసి అదే ముందు మనం గ్రీన్ చిల్లీ పేస్ట్ చేసుకున్నాం కదా! అదే బౌల్‌లో ఏసుకుంటున్నానండి. కొంచెం మనం మెత్తగానే చేసుకోవాలి. వాటర్ ఏం యాడ్ చేయకుండా పేస్ట్ అయితే చేసుకోవాలండి. ఇంకా దీంట్లోకి ఆనియన్ కూడా చాప్డ్ ఆనియన్ కూడా ఏసుకుంటారు. కానీ నేనైతే కొంచెం లైట్‌గా మిక్సీ పట్టి ఏసాను. ఒక్క చుక్క వాటర్ లేకుండానే ఇదంతా కూడా మిక్సీ పట్టుకోవాలండి. దాని తర్వాత అంతా మిక్స్ చేసుకొని కొంచెం కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేశాను నేను. ఇంకొకసారి చెక్ చేసుకోవాలండి. సాల్ట్ కరెక్ట్ ఉందా లేదా, కారం ఇంకా కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకొని ఇంకొక ప్యాన్ తీసుకొని ప్యాన్‌లో ఆయిల్ హీట్ అయ్యే వరకు వేడి చేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయింది అనుకుంటే మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వడలు ఇట్లా కవర్ పైన కానీ చేతి పైన కూడా ఏసుకోవచ్చు. ఇంకేది కంఫర్ట్ ఉంటే అలా వడలు షేప్‌లో ఏసుకొని ఇంకా ఆయిల్‌లో ఏసుకోవడమేనండి. ఇలా ఏసుకున్నాక కొంచెం గోల్డెన్ కలర్ వచ్చి కొంచెం కుక్ అయింది అనుకునే వరకు కూడా కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ చేసుకోవడం వలన మనకు చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా! ఇంకా నేనైతే ఇలా అన్నీ కూడా ఒకటేసారి ఆయిల్‌లో ఒకదాని తర్వాత ఒకటి ఏసుకొని తింపుతూ కుక్ చేస్తున్నానండి. ఇంకా వడలు చేసేటప్పుడు ఇద్దరు ఉంటే కొంచెం వడలు మాడకుండా వస్తాయి. ఇంకొకరున్నా కూడా ఆయిల్‌లో ఒక వడ ఏస్తూ ముందేసిన వడల్ని మాత్రం తింపుతూ కాల్చుకోవాలండి. ఇలా కాల్చుకోవడం వలన వడలు మాడకుండా వస్తుంది. అంతే అండి. ఎంతో రుచికరమైన వడలైతే రెడీ అయిపోతాయి. ఇంకా మీకు ఇలా సింపుల్‌గా చేసుకొని చూడండి. చాలా బాగా నచ్చుతాయి. ఇంతకుముందు మీరు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. ఇది ఇప్పుడు తెలంగాణలో చాలా స్పెషల్. చాలామంది చేసుకుంటారు కూడా.